భైరవ అంటే ప్రభాస్ ఉండబట్టలేక కాంప్లెక్స్లోకి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కాంప్లెక్స్లో పనిచేస్తుంటే దొంగచాటుగా కాంప్లెక్స్లోకి వెళ్ళి కాంప్లెక్స్ అంతా చూస్తాడు. బాగా నచ్చి ఎలాగైనా ఇక్కడే ఉండిపోవాలని 1 మిలియన్ బౌంటీకి ట్రై చేస్తూ ఉంటాడు. అటుపక్క కాంప్లెక్స్లో అమ్మాయిలకి సీడ్ ఇంజెక్ట్ చేసి ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెంట్ చేస్తూ ఉంటారు. అయితే కలియుగం కాబట్టి ఏ అమ్మాయి కూడా 90 రోజులకు మించి ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేకపోతుంది. అలా 90 డేస్ పూర్తి చేసుకున్న ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని సైంటిఫిక్ ప్రొసీజర్ ద్వారా చంపేసి దాని నుంచి వచ్చిన సిరం తీసుకెళ్లి సుప్రీంకి ఇస్తూ ఉంటారు. సుప్రీం క్షీణించిపోతూ ఉంటాడు. ఆ సిరం తాగిన తర్వాతే కొంచెం లైఫ్కి వస్తూ ఉంటాడు. అలా ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెంట్ అయిన ప్రతి అమ్మాయికి మంచి సేవలు ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి 90 రోజుల తర్వాత చంపేసి సీరం తీసుకొని వెళ్ళిపోతారు. దీపికా పడుకొని కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ ఆ విషయం ఎవరికి చెప్పకుండా తను నెగిటివ్ అనే ఉంటుంది. ఎందుకంటే తను ఆ బిడ్డకి జన్మనివ్వాలనుకుంటుంది. ఈ విషయం తెలిసిన సుప్రీం దీపికా పడుకొని చంపాలని ట్రై చేస్తాడు. కానీ ఆ కాంప్లెక్స్లో ఒక రెబెల్ ఉంటుంది. తను దీపికా పడుకొని కాపాడి బయటికి పంపించేస్తాడు.